తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి 11 రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగనుంది. దీక్ష ముగిసిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్. లడ్డూ ప్రసాదం కల్తీ ఘోర అపచారమని, సనాతన ధర్మాన్ని నమ్మేవారంతా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. కథాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరసింహ, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రధానం కూడా మనం చెప్పుకుంటే ఈ పూజలు 11 రోజుల పాటు కూడా చేయనున్నారు. అందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రధానంగా కూడా ఎక్కడైతే ఉందో తిరుపతిలోని లడ్డూ ప్రసాదం కల్తీకి గురవటం ఏదైతుందో దాని మీద ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా తిరుమల పవిత్రకు భంగం కల్పించారు, తిరుమలను అపవిత్రం చేశారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇందులో భాగంగానే ఈ ఏదైతే ఉందో గత పాలకులు వికృత చేష్టల వల్ల, వికృత పోకడాల వల్లే ఈరోజు తిరుపతి లడ్డు కానీ తిరుపతి అపవిత్ర గురైందని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంతు అవశేషాలు మలినమైనటువంటి లడ్డూలు తయారు చేయడం ఏంటని కూడా అపచారం అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి గుడికి రావటం, అంతేకాకుండా కూడా అక్కడ ప్రత్యేక పూజలు చేయటం, యాగం కానీ హోమం చేయటం 11 రోజుల పాటు చేయనున్నారు. ఈ రోజు మొదటి రోజు ఆయన ఆలయంకి వచ్చి ఆలయంలో దీక్ష చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఏదైతే ఉందో ఈ లడ్డు ప్రసాదం, తిరుపతి ప్రసాదం ఏదైతే ఉందో ఇది ఇప్పటికే రాజకీయంగా కూడా పులుముకుంది. ఇటు ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్యలో మాటలు తోటాలు పేలుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇది రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా పెద్ద చర్చనీయాంశం కూడా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా మనం చూస్తే కూడా డిప్యూటీ సీఎం ఒక అధికార పార్టీ హోదాలో ఉండి, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయనే స్వయంగా ఆలయంలో దీక్ష చేయటం కానీ ఆయనే పూజలు చేయటం కూడా ఈ రోజు పాల్గొనడం జరిగింది. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.